బలా నమ్మకమైన దాసుడా, బలా నమ్మకమైన దాసురాలా అని ప్రభు నేను పిలుస్తారు. అప్పుడు నీకు ఇవ్వాల్సిన బహుమానమునైనా ఇచ్చి తీరుతారు. ఇక్కడ నువ్వు ఈ మాట ఒప్పుకోగలిగితే ఏమన్నాడంట, దేని బిడ్డరా, తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచి తిరిగితిని. మందిరాన్ని విడిచి తిరిగేవారు కొందరు, బైబిల్ని విడిచి తిరిగేవారు కొందరు, సువార్తను మరిచి తిరిగేవారు కొందరు, 100 గంటల ఉపవాస ప్రార్థన మరిచి తిరిగేవారు కొందరు కదా దేని బిడ్డారా. సో దేవుని ఆ సన్నిధిలో పరిచర్య చేయవలసిన సమయంలో పరిచర్య చేయకుండా ఊరి మీద తిరిగేవారు కొందరు. నానా రకాలుగా త్రోవ తప్పిపోయారు. నువ్వే త్రోవ తప్పేవో, నువ్వు పలానా త్రోవ తప్పేవో నేను చెప్పట్లేదు, తెలుసు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో పనిచేస్తున్నట్లయితే, హలో నా ప్రియ కుమారుడు, కుమార్తె, నువ్వే విషయంలో త్రోవ తప్పిపోయావో నీకు బాగుగా తెలుసు. ఎప్పుడైనా మళ్ళా కాళ్ళ పట్టుకుని మళ్ళీ వెనక్కి తీసుకొస్తాడు. ఆయన ఆజ్ఞలు మరవనప్పుడు, ఆయన చిత్తానికి తల వంచినప్పుడు, ఆయన ఇష్టానికి తల వంచినప్పుడు, ఆయన ఇష్టాన్ని జరిగించడానికి ఇష్టపడినప్పుడు, ఎక్కడికి వెళ్తావు నువ్వు? త్రోవ తిప్పి ఎంతకాలం తిరుగుతావు? ప్రార్థన మాని, వాక్యాన్ని మాని, పరిచర్ని విడిచి, మందిరాన్ని విడిచి, నీ క్రమాన్ని విడిచి, దైవ చిత్తాన్ని మరిచి, నీకు అప్పగించిన బాధ్యతను మరిచి ఎక్కడెక్కడో ఎందుకు తిరుగుతున్నావు? లోకంలో పడి ఎందుకు తిరుగుతున్నావు? మళ్ళీ వెనక్కి ప్రభు నిన్ను ప్రేమించి నిన్ను ఆయన వెనక్కి త్రిప్పడానికి, ఆయన పట్టుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన ఆజ్ఞలు నువ్వు మరవక జ్ఞాపకం ఉంచుకున్న ఎడల